హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను అటుకుల పులిహోర చేస్తున్నా. చూడండి, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, కరివేపాకు, ఎండుమిర్చి, తాలింపులు, శనగగింజలు అన్నీ వేపి శనక్కాయ గింజలు పక్కన పెట్టుకోవాలి. కరకరలాడాలంటే అటుకులు మాత్రం నానబెట్టకూడదు. ఇవన్నీ మగ్గేలోగా వేసే ముందు కొంచెం నీళ్లు పోసి దేవేసి దీంట్లో వేసేయాలి. వేసి శుభ్రంగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి ఎన్నని నేను చెప్పట్లేదు, ఎందుకంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మేము మాత్రం తక్కువ తింటాం కాబట్టి కొంచెం వేసుకుంటున్నాం. మీరు తిన్నంత వేసుకోవచ్చు, అది మీ చాయిస్. రెండోది, శనక్కాయ గింజల బదులు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లేవు కాబట్టి నేను వేయట్లేదు. ఇట్లా పసుపు కూడా వేయాలి, తగినంత ఉప్పు వేయాలి. ఈ నానకూడదు, నానితే శుద్ధ అయిపోద్ది. నీళ్ళు పోసిన వెంటనే దేవేసి వేసి ఇట్లా కలుపుకోవాలి. మూత కూడా పెట్టకూడదు. మూత పెట్టారనుకో మగ్గిపోయి శుద్ధ అయిపోద్ది. సింపుల్, ఏం లేదు, తేలికే. మన పిల్లలకి మన చేతులతో చేసి పెడతాం, ఎంత ఆనందం. రోజు చేసిందే చేస్తే వాళ్ళకి తినాలంటే ఇసుకొస్తుంది కదా. మీరు పావు గంట టైం మాది కాదు అనుకుంటే చేసేయచ్చు. చూసారా ఎంత చక్కగా. ఒక 5 నిమిషాలు ఈ నూనెలోనే మూత లేకుండా ఇట్లా మగ్గిపోవాలి చక్కగా. నేను ఒక చేతితో చేస్తున్నా కదా, అందుకని పక్కకి వెళ్ళిపోతుంది. నూనె లేకుండా చక్కగా మగ్గిపోతుంది. మీరు మూత పెట్టారనుకో శుద్ధ అయిపోద్ది. రెండోది, నానకూడదు అటుకులు. నీళ్ళు పోయంగానే దేవేసేయాలి. అప్పుడు చక్కగా పొడి పొడిగా పులిహోరలాగా ఉంటుంది అటుకులు పులిహోర. ఒకసారి ట్రై చేసి చూడండి. నేను చూపించినవన్నీ ఒక్కసారన్నా మీరు ట్రై చేసి చూసి మీ పిల్లలకు పెట్టండి. అటుకులు ఆరోగ్యానికి మంచిది, రుచిగా ఉంటాయి, మీకు తొందరగా అయిపోతాయి. అన్నీ కోసి చేసుకుంటే 10 నిమిషాల్లో అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే శనగగింజలు వేసేసుకున్నాం. చూసారా, కావాల్సిన వాళ్ళు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు, శనగకాయ గింజలు వేసుకోవచ్చు. ఈ పొయ్యి మీద దింపినాక అప్పుడు నిమ్మరసం పోసుకోండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, అయిపోయింది అటుకుల ఉప్మా. ఇది అటుకుల ఉప్మా అనొచ్చు, నిమ్మకాయ పిండుకుంటే అటుకుల పులిహోర అనొచ్చు. చూసారా, చూసారా అంత పొడి పొడిగా ఆడుతుందో. ఒక 5 నిమిషాలు మగ్గిపోతే చక్క పొడి పొడిలుగా ఉంటుంది. సరే, బాయ్, ఉంటా.